సబ్స్క్రైబ్ చేసేటప్పుడు పక్కనే ఉన్న గంట సింబల్ ను నొక్కి యాక్టివేట్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు కూడా దయచేసి బెల్ బటన్ ను యాక్టివేట్ చేసుకోండి. ఎండాకాలం వచ్చిందంటే చాలు మామిడి పండ్ల బిజినెస్ జోరుగా నడుస్తుంది. మార్కెట్ లో ఎక్కడ చూసినా మామిడి పండ్లే కనిపిస్తున్నాయి. పసుపు రంగులున్న మామిడి పండ్లను చూడగానే తినాలనిపిస్తుంది. మెదక్ జిల్లాలో మాత్రం ఎర్ర రంగు మామిడి పండ్లు అందరినీ అట్రాక్ట్ చేస్తున్నాయి. మామిడి పండు అంటేనే పసుపు రంగులో ఉంటుంది. కానీ మెదక్ జిల్లాలో ఓ రైతు ఎర్ర రంగు మామిడి పండ్లను పండిస్తున్నాడు. రంగులతో పాటు వీటికి చాలా స్పెషల్స్ ఉన్నాయి. ఈ పండులో చక్కెర శాతం తక్కువగా ఉంటుందట. అలాగే పీచు పదార్థం ఎక్కువగా ఉంటుందని చెప్తున్నాడు. వారం రోజులైనా పండు పాడు కాదంటున్నాడు రైతు. షుగర్ వ్యాధి ఉన్న వాళ్లకు ఎర్ర రంగు మామిడి పండు మంచిదట. మన రాష్ట్రంలో ఇలాంటి మామిడి పండ్లు ఇక్కడ తప్ప మరెక్కడా కనిపించవు. మెదక్ జిల్లా నర్సాపూర్ లో నాగూర్ వల్లి అనే రైతుకు నర్సరీ ఉంది. ఇందులో చాలా రకాల పండ్ల మొక్కల్ని పెంచుతున్నాడు. ఒకసారి మహారాష్ట్రలో ఉన్న జలగం అనే ఊరికి వెళ్లినప్పుడు అక్కడి రైతులు నాగూర్ కు ఓ మామిడి మొక్కను ఇచ్చారట. ఆ మొక్క కాయలు కాయకపోవడంతో ప్రయోగాలు చేశానని తెలిపాడు నాగూర్. ఓ ఏడాదంతా కష్టపడితే కాయలు కాసాయని తెలిపాడు. పండు అయ్యేటప్పుడు ఎర్ర రంగుగా మారిందట. పండులో తక్కువ తీపి ఎక్కువ పీచు పదార్థం ఉంటుందని వెల్లడించాడు. రంగంపేట దగ్గర 2 ఎకరాల్లో 100 మొక్కలను నాటాడు నాగూర్. ఈ పండ్లకు అసలు ఎరువులు వేయమంటున్నాడు నాగూర్ వల్లి కొడుకు నజీర్ అహ్మద్. ఈ ఎర్ర రంగు మామిడి పండ్లకు ఎంతో గిరాకీ ఉందని చెప్తున్నాడు. మొక్కలు పెట్టిన 3 ఏళ్లకే పండ్లు కాయడం మొదలవుతుందని తెలిపాడు. ఇక్కడ పండిన పండ్లను మహారాష్ట్ర, కేరళ, కర్ణాటక రాష్ట్రాలకు పంపిణీ చేస్తున్నారు. అసలు ఈ పండ్లకు కార్బైడ్ వేయమంటున్నారు. ఇట్లపైనే పండిస్తారట. ఈ పండ్లు వారం 10 రోజులు కూడా నిల్వ ఉంటాయని తెలిపాడు. ఈ పండ్ల పేటెంట్ హక్కు కోసం కూడా అప్లై చేశామంటున్నారు. ఈ చెట్లకు ఆవు పేడ, మూత్రం, వేపాకుతో తయారు చేసిన ఎరువును వేస్తున్నారు. చెట్లకు కాసిన కాయలు కూడా తొందరగా రాలిపోవని చెప్తున్నాడు. ఈ ఎరువులను తయారు చేయడానికి 6 ఆవులను పెంచుతున్నాడు నాగూర్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి, కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.